త్వరలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఆయన ప్రకటన చేసిండు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన విలేకరులు, వృత్తి నిర్వహణలో చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మండల నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలవారీ పెన్షన్, అనారోగ్యం, ప్రమాదాలకు గురై అచేతన స్థితిలో ఉన్న వారికి మంత్రి ఆయన నిన్న కొన్ని మీడియా అకాడమీ కార్యాలయంలో ఆర్థిక సహాయం చేశారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన తెలంగాణ మీడియా అకాడమీ భవనానికి మరమ్మతులు పూర్తి చేసి ఈ నెల ఆఖరులోగా ప్రారంభిస్తామని చెప్పారు. జర్నలిస్టు సంక్షేమానికి విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 42 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమానికి అకాడమీ ఖర్చు పెడుతుందని చెప్పారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందినటువంటి 597 మందికి ₹1,00,000 చెక్కులు ఇచ్చారు. 5 ఏళ్ల వరకు నెలకు 3,000 చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పారు. అయితే వారి పిల్లలకి సంబంధించిన ట్యూషన్ ఫీజు కూడా నెలకు ₹1,000 ఇస్తామని చెప్పేసి ఇది నిన్న మంత్రి పొంగులేటి ప్రకటించింది. దాంతోపాటే కొంతమందికి జిల్లాలో ఇచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేటువంటి జర్నలిస్టులు కొంతమందికి ఇంకా అప్పుడైతే గత ప్రభుత్వం ఏదైతే ఇస్తా అని చెప్పిందో జర్నలిస్టులకు ఇండ్లు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఏవి కూడా కొంతమంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే వారికి రాలేదు. వారందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, దానికి సంబంధించిన ప్రకటన అధికారికంగా చేస్తామని మంత్రి పొంగులేటి ఒక హామీ ఇచ్చిండు. దీనికి సంబంధించి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, జర్నలిస్టులకు సంబంధించి కొంతమంది నాయకులు ఈ విషయం గురించి మంత్రితోటి మాట్లాడారు. సానుకూలంగా ప్రకటించిండు, సానుకూలంగా స్పందించిండు. మరి ప్రభుత్వం ఎప్పుడు ఆ ప్రకటన చేస్తుందా అని చెప్పేసి జర్నలిస్టులు అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఆ ప్రకటన చేసి ఇస్తే కొంత జర్నలిస్టులకి మేలు జరిగే అవకాశం ఉంది. ఇక హలో డాక్టర్ ఏదైతే